ಮಟ್ಟಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ಎತ್ತಿನ ನಾವು ನೋಡಿಲ್ಲ. ಜೂಟ್ ಅಂತ ಕೆಲಸ ಇರ್ತೀವಿ ನಾವು. ರೋಡ್ಗೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಆಮೇಲೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾವ MLA ಬಂದಿಲ್ಲ, ಮಾತಾಡಿಲ್ಲ. ನಮಗೆ ಸಂತೋಷ ಆಗಿದೆ, ನಮ್ ದುಡ್ಡು ಆಗಿದೆ. ನಮ್ಮ ಮನೆ ಮಕ್ಕಳು ನಾವು ದುಡಿತೀವಿ. ದೇವರ ಮುಂದೆ ಪ್ರಮಾಣ ಮಾಡಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ, ಅವ್ರನ್ನ ಕೈ ಬಿಡಲ್ಲ. ಮನೆ ಮನೆಗೂ ಸಮೀಕ್ಷೆ ಮಾಡಿದವರು ಕೇಳಿಗೆ ಒಂದು ಚರಂಡಿ ಸುಮ್ಮನೆ ಫಾರ್ಮಲಿಗೋಸ್ಕರ ಬಂದಿಲ್ಲ, ಆಳವಾದ ಅಧ್ಯಯನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಇಷ್ಟೊಂದು ಅಧ್ಯಯನ ಮಾಡಿದವರು ಇದುವರೆಗೂ ಚರಿತ್ರೆಯಲ್ಲಿಲ್ಲ. ಈಗ ಇವತ್ತು వరుణి గ్రామము మన ఎస్సీ కాలనీకి ఇంటింటికి పారాడి రోడ్లు చరండీలు అంతా చేరితే ఒక 40-50 లక్షలు వర్క్ కావాలా, ఇమీడియట్ చేస్తాను. ఆ చరండి అడిగిండారు, అది చేపిస్తాను. సైట్లు 19 ఎకరాల్లో గవర్నమెంట్లో మాట్లాడి ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి సైట్లు చేసిస్తాను. ఊరికి ఇంకా బస్సు వచ్చే ఉండే అంటే బస్సు వచ్చే వ్యవస్థ నేను చేస్తాను. ఆడ పెద్దోళ్ళంతా ఊరోళ్ళు మాట్లాడి ఆ పక్క 3 అడుగులు ఈ పక్క 3 అడుగులు ఇచ్చే వ్యవస్థ చేస్తాను. ఓకేనా? నేను ఈ పద్ధతికి చెప్తాను. నేను ఎస్సీ ఎస్టీ సముదాయం కోసము ఎంత రిస్క్ అయినా చేస్తాను. మీరైనా భవిష్యత్ మీరు ఈ పద్దు 180 పల్లెలు తిరిగిండా. ఇప్పుడు మీ ఊర్లకి వచ్చిండా కాలనీలో 30 జనం ఆఫీసర్లు మీ కాలనీలో కూకొని మీ కష్టాలు అడిగిండాము. ఇవన్నీ ఒక్కొక్కటే సాల్వ్ చేస్తాను. నేను మీ జట్లో ఉంటాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలను ఇంకా మా ఎట్లా పిల్లలు విధాన సౌధకు పోయిండేది. నేను ప్రమాణవచనం తీసుకోండేది వాళ్ళ పేర్లనే. నేను మీ జట్లో ఉంటాను అంతే. మీరు మన పార్టీ జట్లో ఉండాల. నా ఎట్లా పిల్లోనికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ ఇచ్చి ఎమ్మెల్యే చేసింది అంటే పేదోళ్ళకి కాంగ్రెసే మంచి శాఖ. ఇది మర్చిపోకూడదు. కావచ్చా? బాబాసాహెబ్ అంబేద్కర్ కి 190-95 ಹಳ್ಳಿ ಇದು. ಅವ್ರ ಪರ ನಾನು ಇದೀನಿ, ಹಳ್ಳಿನೂ ಸುತ್ತೀನಿ, ಅವ್ರ ಕಷ್ಟ ಕೇಳ್ತೀನಿ. ಕಳೆದ 2-2.5 ತಾಸಿಂದ ಇವತ್ತು ವರುಣಿ ಎಸ್ಸಿ ಸಮುದಾಯದ ಜೊತೆ ಇದ್ದೀನಿ. ಇದನ್ನೆಲ್ಲ ಪರಿಶೀಲಿಸಿ ಅವ್ರ ಪರವಾಗಿ ನಿಲ್ತೀನಿ. ಸರ್, ಇಲ್ಲಿ ಹೆಚ್ಚೆಗೂ ಸಮಸ್ಯೆಗಳು ಸರ್, ಈಗ ಅವರು ಹಳಬರೆಲ್ಲ ಇದನ್ನ ಸಾಲ್ವ್ ಮಾಡಿದ್ರೆ ಸಮಸ್ಯೆ ಇರ್ತಿರಲ್ಲ. ಈಗ ಜವಾಬ್ದಾರಿ ನನ್ನ ಮೇಲೆ ಇದೆ, ನಾನು ಮಾಡ್ತೀನಿ, ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಮಾಡ್ತೀನಿ. ಅವ್ರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಗೆದ್ದಿದ್ದೀನಿ ಅಲ್ವಾ? ಅಮ್ಮ ಆಂಬುಲೆನ್ಸ್ ಅನುಕೂಲ ಆಗ್ತಿದೆ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ಸಮುದಾಯದವ್ರಿಗೆ. ಈಗ ಮತ್ತೆ ಮುಂದಿನ ತಿಂಗಳು ಅರ್ಶಿನ ಕುಂಕುಮ ಕೊಡ್ತಿದ್ದೀನಿ ಮನೆಗೂ. ಬಡವ್ರ ಮಕ್ಳಿಗೆ ಬಟ್ಟೆ ಕೊಡಿಸ್ತೀನಿ. ಅವ್ರ ಜೊತೆ ನಾನು ನಿಲ್ತೀನಿ. ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ, ಅವ್ರ ಜೊತೆ ನಾನು ನಿಲ್ತೀನಿ, ಅವ್ರು ನನ್ನ ಜೊತೆ ನಿಲ್ತಾರೆ. ರಾಜಕೀಯ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಒಬ್ಬ MLA ಕಾಲೋನಿಗಳಿಗೆ ಗ್ಯಾರಂಟಿ ಉದ್ಧಾರ ಆಗೇ ಆಗುತ್ತೆ, ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳು ಆಗೇ ಆಗ್ತವೆ. ಸ್ವಲ್ಪ ಕಾಲಾವಕಾಶ ಬೇಕಾಗುತ್ತೆ. ಮನೆ ಬಾಗಿಲಿಗೆ ಬಂದು ಅವರ ಸಮಸ್ಯೆ ಇದೆ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ఆ 19 ఎకరాల స్టేటస్ చూసి సైట్లు ఇచ్చే వ్యవస్థ చేస్తా ఒకటి ఆయన. తిరిగి అది డ్రైనేజ్ది ఆ తోటలోకి పోతా అంటే సర్వే నంబర్ 352, 353 వాళ్ళు ఇస్తాము అని 30 లక్షలు ఇస్తే అది డ్రైనేజ్ కంటిన్యూషన్ వెళ్ళిపోతుంది. అది 3 నెలలు వేసిస్తానని చెప్పిండాను. ఇప్పుడు చిన్నవి ఒట్టు 3 రోడ్లు అడిగిండారు. దానికి ఒక 15 లక్షలు కావాలా. 2 నెలల పని చేపిస్తాను. అది బస్సు అయినంత బిరినా స్టార్ట్ చేపిస్తాను. ఇంక మీది మెయిన్ ఈ ఊరిది శ్మశానంకి 23 దినాలు టైం అడిగిండా. 7 దినాలు ADLR నోటీసు, 15 దినాలు తహసీల్దార్ నోటీసు. 23వ దినము నేనే JCB ఎత్తుకొస్తా. ಬಸ್ ಈಗ ಮಾತಾಡ್ತೀನಮ್ಮ, ಮಾತಾಡಿ ನನಗೊಂದು 2-3 ದಿನ ಟೈಮ್ ಕೊಡಿ. ಅದು ಆರ್ಡರ್ ಮಾಡಿಸಿ ನಾನು ಬಿಡಬೇಕು. ಅಣ್ಣ, అంబేద్కర్ భవనానికి, అంబేద్కర్ విగ్రహానికి యజమానుడు మీరు పెద్దోళ్ళే ఉండరంతా. అన్న, అంబేద్కర్ విగ్రహము ఇప్పుడు మీరు మన అందరినీ అడిగితే 1 లక్ష రూపాయలు నేను మీకు ఇస్తాను. బాగుండే సేపిచ్చి అది నిలిపెట్టండి. ಅನುಕೂಲ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ನಿಮ್ಮ ಜೊತೆ ನಾವು ಇರ್ತೀವಿ, ನಮ್ಮ ಜೊತೆ ನೀವು ನಮ್ಮ ಜೊತೆ ಇರ್ತೀವಿ ಅಂದ್ರೆ ನಾವು మీరు ఎవరి చేతిలో నిలిచిపోయింది తెలుస్తున్నా? మా కాలనీ వాళ్ళకి అప్పటికే ఇడుస్తా ఉండలేదు అనుకోండి. ಯಾರು ಬಂದಿಲ್ಲ ಸರ್.
2005 ಯಾರೋ ಬಂದಿಲ್ಲ, ನೀವೇ ಬಂದಿರೋದು. ಅಂಬೇಡ್ಕರ್ ಭವನ